హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలి అనేది అయితే చూపించిపోతున్నానండి. ఈ పునుగులు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటాయి, అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తినొచ్చు. బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి అనేది చూసేద్దాం. సో ముందుగా దీనికోసమని ఒక కప్పు ఇడ్లీ పిండిని అయితే తీసుకుంటున్నానండి. ఇడ్లీ పిండి అనేది ఒక 2-3 రోజులు పులిసిన ఇడ్లీ పిండి అయితే పునుగులు అనేది టేస్ట్ చాలా బాగా వస్తాయండి. అందుకని నేను ఇక్కడ 2-3 రోజులు అయిన తర్వాత అయితే ఇడ్లీ పిండిని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని వీటన్నిటిని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఇలా చేత్తో అయితే బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే పిండి సాఫ్ట్గా అయితే ఉండాలండి. ఇలా పునుగులు వేసుకోవడానికి అయితే ఈజీగా వచ్చేలాగా అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. దాని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పునుగుల్ని అయితే వేసుకోండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మనము పునుగులు అనేది డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 నిమిషాలు అయితే పడుతుందండి ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి. లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక మనము డీప్ ఫ్రై చేసుకున్నాము అంటే బయట మాత్రం రెడ్ కలర్గా అయిపోయి లోపల పిండి అనేది అలానే ఉంటుంది. అందుకని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనము పునుగులను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనము పునుగులు అనేది సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చూసారు కదా, చాలా ఈజీగా మిగిలిన ఇడ్లీ పిండిని వేస్ట్ చేయకున్నట్టు పునుగులు వేసుకుంటే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా అయితే మీరు చట్నీ కూడా చేసుకొని తినొచ్చండి. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.